పేరు బాబాయ్? నా పేరు జినకల ఫకీరయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాయా. వ్యవసాయమేనా? ఆ. ఎట్లుంది కాంగ్రెస్ పాలన 10 సంవత్సరాలు? కాంగ్రెస్ పాలన ఏం లేదు, అన్ని పైసలే పుచ్చిపోతున్నాయి కానీ ఒక్కరికి పైసలు ఇస్తలేరు. ఆ, బ్యాంకోడు ఇవాళ 9 గంటల 10 నిమిషాలకు చేసిండు. ఆ, 2 లక్షలు కడతావా నీ ఇంటికాడికి రానా అంటుండారు. ఉమ్, ఎందుకు సార్ రేవంత్ రెడ్డి కడతా అన్నాడు కానీ నేను అంటున్నా. ఆ, లేదు లేదు నువ్వు ఈ టైంకి రావాలి, నువ్వు రేపు 12 గంటలకు రా అంటే రేపు శనివారంగా సెలవు ఉందిగా అమ్మ అని నేనన్నా. ఉమ్, సోమవారం నాడు 12 గంటలకు నీ ఇంటికి వస్తాం అంటుంది సార్. మరి ఉమ్, అదేందో మరి ఈయన మాఫీ చేసిన అంటాడు. ఉమ్, నాకు మెసేజ్ ఏమో బిరిక్ న్యూస్ మెసేజ్ వచ్చింది. ఉమ్, ఆ మెసేజ్ చూస్తే ఈ మెసేజ్ ఉంది కాబట్టి నా బ్యాంకులో పైసలు లేవు అంటుందా. ఉమ్, ఇప్పుడు 9 గంటల 39 నిమిషాలకు చేసిందా. ఉమ్, బస్సులుండే చేసింది హైదరాబాద్కి వెళ్ళి వచ్చుకుంటా. ఉమ్, మరి ఇదేం న్యాయం, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో. ఉమ్, తుమ్మల నాగేశ్వరం ట్రాక్టర్ ఫ్రీ ఇస్తాడు, ఉమ్, ట్రాలీలు ఫ్రీగా ఇస్తా అని చెప్తుండు. ఉమ్, ఆ? తాగుతానికేమో నీళ్ళు చెర్లకు నీళ్లు లేవు. ఉమ్, శివనగూడెందేమో అక్కడనే మాఫ్ చేసి ఇచ్చిర్రు. ఉమ్, ఈ రేవంత్ రెడ్డి ఏం ప్రభుత్వం నడుస్తుంది, ఏం చేస్తుండు. ఉమ్, ఆ ఢిల్లీకి తిరిగేది ఎందుకయ్యా నాకు. ఉమ్, ఢిల్లీకి తిరిగేది ఎందుకు, బొచ్చడు పైసలు, ఆ పైసలు మాకు ఇస్తే మేము బత్తంగా. ఉమ్, ఢిల్లీకి తిరిగేది ఎందుకు, ఢిల్లీకే. ఉమ్, నువ్వు ఈడుండి మంచిగా దర్జాల కుర్చీలో కూర్చొని నీకు పైసలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఉమ్, ఏ కంపెనీ వాడైనా నీకే పైసలు ఇస్తాడు. ఉమ్, తిని నీ ఇంట్లో వేసుకో. ఉమ్, ఎందుకయ్యా ఢిల్లీకి, ఢిల్లీ ఢిల్లీ ఉమ్, ఢిల్లీ సోనియమ్మ ఏం చేసింది, ఉమ్, ఇందిరమ్మ ఏం చేసింది. ఉమ్, కేసీఆర్ ఢిల్లీకి పోయిండు ఎనడానా. ఉమ్, ఏదో పని మీద పిలిస్తే పోయిండు. ఉమ్, ఈయన పిలుచుడు కాదు ఊ అంటే ఢిల్లీ. ఉమ్, ఆ ఢిల్లీకి పోతే ఆ గేట్ కాడికే రానిస్తలేరు. అయితే చేతలు ఎందుకు ఆయనవి. ఉమ్, వాడు పాకలు గాడు ఆడు వేస్ట్ గాడాడు. ఉమ్, కానీ ఇప్పుడు ఎలక్షన్ రద్దు చెయ్యి, రాజీనామా చేసాయి. ఉమ్, ఇంకే చూపిస్తాం మీ తడాకేందో. ఉమ్. ఎందుకు రాజీనామా చేయాలంటున్నావు? రోడ్డు ఈ అన్నా ఆ, ఓ బస్సులు, గ్యాసు, ఉమ్, రైతు మాఫీ, రైతు బంధు అన్ని ఇచ్చిండు. ఉమ్, ఇక ఈ పైసలు పెట్టలేక బ్యాంకులు కూడా తీసుకుంటలేరు. బ్యాంకులో మంచి పని చేసిండు అయ్యా, మాకు కుర్చీలో కూర్చోవచ్చు అని చెప్తున్నారు. ఉమ్, ఆ? ఉమ్, ఈయన చేసేది ఉమ్, ఈడు చచ్చిందా కూడా చేయడు. ఉమ్. ఆ, ముఖ్యమంత్రి ఆయన గట్ల ముఖ్యమంత్రి అయినా ఉమ్, ఈ పాడు మాకనే ఎక్కువ ముఖ్యమంత్రి. ఉమ్, మేమందరం ప్రజలందరం ఒక కమిటీగా ఉండి సరే బతకని ఆడ కూడా 4 రోజులు బతకని ఆడ రాజ్యం ఎట్టి వెళ్తాడని వేసిర్రు. ఉమ్, వేస్తే ఏం సక్కదనం ఇవ్వాలి. ఉమ్, కేసీఆర్ని దొరికించుకొని కుక్కలు కాల్చినట్టు కాల్స్తా, కాకులు కాల్స్తా. ఆనింటి మీద కాకి నా ఇంటికి రావద్దు అంటాడు. ఉమ్, మరి కాకుల కోటి బుద్ధి చెప్పాలి, ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఓడి చెప్తాడే, ఉమ్, మనం చెప్పేది కాదు కదా కాకులకు బుద్ధి చెప్పేది. ఉమ్, నీ ఇంటికి వస్తుంది, నా ఇంటికి వస్తుంది బోయ పెడితే. ఉమ్, ఈ తిక్కలు కూడా మంచివాడు, తలకాయ ఉందా తోకుందా, ఉమ్, ఆడు బో తింటుండా. ఉమ్, కేసీఆర్ని తిట్టిన అవసరము లేదు. ఉమ్, నువ్వు చేసే పనులు చెయ్యి. ఉమ్, మహిళా సంఘాలకు ఇస్తాను ఉట్టిగానే. ఉమ్, ఆడోళ్ళకు మగవాళ్ళకు సంసారం చేయకుండా ఆడోళ్ళకే మొత్తం పైసలు ఇస్తా. ఉమ్. ఆడోళ్ళని శ్రీమంతులను చేస్తా, మిద్ద మీద కూర్చోబెడతా. కోటీశ్వరం చేస్తాడట ఆ కదా. కోటీశ్వరులు అంటే నాకు చదువు రాదయ్యా. కోటీశ్వరులు అంటే మీ బిల్డింగ్ మీద వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు కింద ఉంటారు. ఉమ్. అయితే అటననే చెయ్యి. ఉమ్, ఇయ్యి ఇంటికో 1,00,000 2 లక్షలు వేస్తావో, ఎన్ని వేస్తావో, 10 లక్షలు వేస్తావో. ఉమ్, వాళ్ళని కూర్చొని మాకన్నా బువ్వ పెడతారుగా. మాకు బువ్వ పెట్టే కాలం లేదు, ఉమ్, ఇంకే జుట్టు పట్టి కొట్టే కాలం వచ్చింది. ఆడోళ్ళ మాటలు. ఇప్పుడు బస్సు ఎక్కేమో బస్సులో టికెట్ లేదు, ఉమ్, వాళ్ళకి టికెట్ లేదు కాబట్టి ఇప్పుడు మనల్ని బెదిరిస్తున్నారు. ఉమ్, సీట్ లేదు, నీ బస్సు కాదు పో ఉమ్, అంటారు. నేను మన మా బుజ్జికాడికి పోయినా పట్నం. ఉమ్, ఆడ ఇల్లు కూడా కొట్టిరంటే పోయినాయా మా బుజ్జిది. ఉమ్, ఆ పోతే ఇల్లు కూడా కొట్టినట్టే గింజల సర్వలు అన్నీ అలానే పోయినాయి. నాయన నువ్వు జస్తం బస్తాం అని అంటే నేను పోయి ఆ గింజల సర్వలు చూస్తే ఏమి లేవు. అంత కూడా కొట్టిండు. ఉమ్, అంత కూడా కొడితే బామ్మ ఎట్ట బిడ్డ అని ఇంకో కిరాయి ఇల్లు మాట్లాడుకొని దొరికిన చెమ్ము తెచ్చినా. ఉమ్, ఇక దొరకని తెచ్చిన మళ్ళీ 20,000 ఆడనే ఫైనాన్స్ తీసుకున్నా. ఉమ్, అది 3 రూపాయల మిత్తి అంట. ఉమ్, ఆ బంగారం పెడితే ఉమ్, ఇంకా అప్పటిదప్పుడు ఇయర్గా ఉమ్, మన కొత్తగానే పట్నంలో. ఉమ్. అయితే ఆ పెట్టి ఆ గిన్నెల సర్వలు కొనిచ్చి వచ్చిన నా బిడ్డకు. ఇల్లు ఇస్తా అన్నోడు ఇల్లు ఈ ఇల్లు కాదు, మా ఇల్లు కూలగొట్టి వచ్చిండు. నా 6 అర్రలు కట్టుకోలు ఉమ్, అది కూలగొట్టిర్రు, తేటగా చేసిర్రు. ఉమ్, ఇక లాభం లేదా అని ఇంకో కిరాయి ఇంట్లో మాట్లాడి ఉమ్. ఇక ఆడ ఉంచి వచ్చిన నా బిడ్డని. ఎట్లుంది మా సంవత్సర పాలన? ఇక ఈ సంవత్సరం అబ్బు ఆయనది ఏముంది, మురుకులో పెడుతుంది ఆయన సంసారం. ఉమ్, మా సంసారం నాశనం చేసిండు. ఉమ్, ఈడెన్నడు పోతాడు, మాకు అప్పుడు నిమ్మలం అవుతుంది. ఉమ్, ఈడు పోతే ఆ. ఆనలు పడతాయి, ఉమ్, కాలువన్న వస్తుంది. మా ఆశరకు నీళ్ళు వచ్చినా ఉమ్, దరిద్రం. ఉమ్, చంద్రబాబు ఈడు దరిద్రం ఉండా కొడుకులు ఇద్దరు ఉమ్, శనేశ్వరులు. వీళ్ళకు జుట్న సుడి రాసిర్రట. ఉమ్. ఏమని? మెడత పెడతన సుడుంది వీళ్ళకు. ఉమ్, ఈ పెడతన సుడుంది. ఉమ్, సుడుంటే ఇది వీళ్ళు సంసారం చేసేవాళ్ళు గారీలు ఉమ్, ఐక్యరొచ్చి ఆనలు పడాలి. ఉమ్, రాజశేఖర రెడ్డి చేసిండు. ఆయన ఉన్న రోజులు ఆన పడది. ఉమ్, ఆయన ఏదో పాపం తగిలిందో ఏదో తగిలింది పోయిండు ఆయన. కానీ ఉమ్,
కానీ ఈయన పెడతార చూడుంది చంద్రబాబు గారికి ఉంది ఈయనకు ఉంది ఇద్దరికి ఉంది రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి ఈయనున్నప్పుడు అట్టినే ఉంది సంసారం. ఇక అది అయిపోయింది. ఇక ఆడోళ్ళ రాజ్యం అని బస్సులు ఎక్కిస్తే వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. నేనైతే బస్సు ఎక్కనయ్యా. ఒకనాడు పట్నం పోతే ఈ టోల్ గేట్ కాడ ఎక్కితే బస్సు పట్నం పోయిందాక ఇంకా ఏం లేదు గడ్డోరనే నిలబడ్డాయా. అంతే నిలబడి ఇక ఆయన ప్రభుత్వం గట్టుంది. మాల్రేడుగూడెం బస్సులు బంద్. మునుగోడు నల్గొండ పోయేది 5 గంటల మొదలు పెడితే రాత్రి 10:30 దాకా తిరిగేది బస్సులు. అన్ని బస్సులు బంద్. ఇక ఓడు నడుచుకుంటూ పోతురు. ఆటోడు 20-30 తీసుకుంటుండు. సౌటుపల్లికి 20 రూపాయలు బస్ కిరాయి. కానీ ఇప్పుడు 30 రూపాయలు తీసుకుంటుండు ఆటోడు. ఏ విజయోత్సవాలు ఆని విజయోత్సవాలు చేయాలి. సస్తే ఆడు దింపుడు గల్లం అవన్నీ ఉంటాయిగా అవన్నిటికి ఏటలు బోటలు కోసి మేము కూడా చేసుకుంటాం. ఆడు చేసేది గది ఏంటికి ఆయన చేసేది ఏంటికి చేస్తుంది చెప్పు. సంవత్సరం పాలన అంటే అది ఏందో పిందారు అంటాం మనం. ఆడు చచ్చిపోయినాక పిందారు అంటాం. సంవత్సరం వెళ్ళకతోలిగా పిందారు చేయాలని అంటాం. ఇక పిందారు చేసి వచ్చిన చుట్టాలను ఆ చుట్టాలకు అన్నం పెట్టి ఇంత మందు పోసి అలా కొడతాం. ఇక ఆ మందు పోసేందుకు లేదు ఇది లేదు అది లేదు. ఆయన దింపుడు కాలం అయితే చేస్తాం. ఆడు రాజీనామా చెయ్యి రేపే చెయ్యి. నువ్వు ఎక్కిన టైంకి చెయ్యి. డిసెంబర్ 9 తారీఖు ఎక్కినావుగా ఆ ఏడికి చెయ్యి. నీ దింపుడు కాలం అవుతుంది. నువ్వు ఎలక్షన్లు పెట్టి ఇక చూద్దాం. ఎలక్షన్లు పక్కా ఎలక్షన్లు. గ్రామ పంచాయతీలు ఎన్ని వార్డులు గెలుస్తాయి. గ్రామ పంచాయతీ నెంబర్లు ఎంతమంది వస్తారు. జడ్పీటీ సేవలు అవుతారు. ఇక అప్పుడు కాంగ్రెస్ కాదు. ఆ కాంగ్రెస్ సంగతి మేము చూసుకుంటాం. కానీ నీ కాంగ్రెస్ తోటి మాకు సంబంధం లేదు. నువ్వు ఎంతమంది సర్పంచ్ తీసుకుపోయి ఆడ నీ శంషగిరి పెట్టుకుంటావో జడ్పీటీసీలో ఎంతమంది తీసుకొస్తావో. నేను గెలిచినా కొసముక్కొని సంపుతా అంటుండు. పిట్టని కాల్చినాడు కాల్స్తాడంట. ఆయన ఏం కాల్స్తాడు. ఆయన్ని కాల్చుకోవాల్సిందే. ఆడు అవులవ శాతలు మాట్లాడొద్దు. ఏ చేయదు. మర్యాద మా పైసలు మాకెయ్యి. నాకు 1,20,000 పెట్టిన కౌలు పట్టిన పైసలు వేస్తానంటివి. 1,20,000 ఇస్తా 1,50,000 ఇస్తా అంటివి. ఓడు తుమ్మల నాగేశ్వర రెడ్డా తుమ్మల నాగేశ్వరరావు ట్రాక్టర్ ఫ్రీ అంట కల్టివేటర్ ఫ్రీ అంట. ఓ నేను ఖమ్మం ఇస్తున్నా నేను ఆడికి ఇస్తున్నా అంటాడు. ఓనికి లేదు. మాది నారాయణపురం మండలంలో ఒక్క పనిముట్టు కూడా ఇవ్వలే. ఒక ట్రాక్టర్ కూడా జిల్లా లెవెల్లో చూద్దాం. మునుగోడు కాన్స్టిట్యూషన్ ఏమి ఇచ్చిరో మనకు తెలియదు. మన యాలాద్రి పోయిందిగా. ఇక మాకు ఏ రాలేదు. కేసీఆర్ అయితే ఇచ్చిండయా. నేను విలుసులు తెచ్చుకున్నా. బురద పొలం దున్నే విలుసులు తెచ్చుకున్నా. ఓ కల్టివేటర్ ఇచ్చిర్రు. గట్ట ఉంది. ఓ పద్ధతి ఉంది. ఈడు ఏం ప్రభుత్వం ఇది. మనిషేనా ఈడు ముఖ్యమంత్రినా. పాడవాడు పిచ్చి కుక్కున్నట్టుంది. పాడవాడ ఎరిలేసింది. మనసులో చూడంగానే కయ్య మోతుకుంటుండేందుకు మీటింగ్ పెడితే అంతూటగా మాట్లాడదు. సస్తడు అటాక్ వస్తుంది. మంచినీళ్ళు తాగమండి చల్లటి నీళ్ళు తాగమండి. కేసీఆర్ అంటే ఆయన అయ్యగా ఆయన అయ్య కాబట్టి ఆయన అయ్యని ఆచేయాలిగా. అయ్యా అని ఆచేయాలి. కానీ నేను పిట్టర్ కాసినట్టు కాస్తా అంటుండే. అయ్యని పాపం తగులుతుంది రా. అయ్యని తిట్టకురా మా అయ్య కానీ ఇప్పుడు తండ్రే కానీ తిట్టకు పాపం తగులుతుంది. పోతావు. ఆ వయస్సు కాడిపోయినట్టు ఎప్పుడో అవుతుంది. నీ పని ఢిల్లీ పోయి తలకు దెబ్బ ఎగుతుంది. ఎప్పుడో పోతావు. వద్దు పాపం తగులుతుంది. ముసలం తిట్టకు. అయ్యలాంటి వాడే కదా మనకు. ఆయన ఏజాడా మన ఏజాడా. అది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి మా పైసలు మాకు వెయ్యి. కౌలోనికి ఇస్తాంటివి. ఆడోళ్ళకి పైసలు ఇస్తానంటివి. ఇంక ఇప్పుడు ఏది ఉన్నవా ఊసిపోయినవా ఏమో. అక్కడేమో పోయిండట. అయ్యా 50 లక్షలు 60 లక్షలు అట మీది మోటార్ కట్టుకొని పోయినట్టుగా. ఎక్కడ మహారాష్ట్రకో గిరాష్ట్రకో మొన్న పోయిండు. మరి అయ్యో మాకేస్తే మేము తింటాంగా. మరి ఆయనకి ఎందుకు ఆ బస్ కిరాయి ఆ హెలికాప్టర్ కిరాయి ఎందుకు ఆడిపోయేది. నీ ఏట్లే నువ్వు కడుగరాదురా. నీ ముడ్డి నువ్వు కడుకోరాదురా. ఆ ఊరి ముడ్డి ఎందుకు కడుగుతారా నువ్వు. తిక్కలో నువ్వే మంచివా నువ్వు. ఆ ఊరి ముడ్డి కడుగా. మనకేం అవసరం ఆడికా. ఆడ అప్పిస్తాడా సప్పిస్తాడా. మనం చేసుకోవాలి. మనం పావుల బేడ సంపాదించుకొని మన ఊరు ఎట్లా అభివృద్ధి చేసుకుందాం. రాదు సౌటుపల్లికి రా. మునుగోడుకు రా. నీ దమ్ముంటే మునుగోడుకు రా. సౌటుపల్లి మా మల్లెడు కూడా రా. అది నీకు పూలదండ వేస్తాం. నారాయణపురం మండలంలో మీటింగ్ పెట్టాం. రాజగోపాల్ రెడ్డి గారు ఉండపోయిండా కనిపిస్తలేడా. ఆడు ఎలక్షన్ నాడు వస్తాడు. ఇదివరకే గోవర్ధన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పులు తీసుకొని కొట్టారు మా ఊళ్ళో. రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు పైసలు తిన్న వాళ్ళు ఓట్లు వేసారు. మా ఊళ్ళో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు మా ఊళ్ళోకి రాడు. రేవంత్ రెడ్డి రా అన్నా రానా నువ్వు భార్యను తీసుకొని రావే వీడికి రా. మేము పూలదండ వేసి అంతా సన్మానం చేస్తాం. మా గ్రామ పంచాయతీ కాడ రా మంచోని. మాకు రోడ్డు చూదురా. మా రోడ్డు
మా ఊరుని చూసిపోదు రావే బో ఏటం కోసి బో కూడా పెడతాం రా అన్న మంచిగా రా మీ కష్టాలు తెలుసుకోమంటావా మా వచ్చి? కష్టాలు తెలుసుకో మేము గ్రామ పంచాయతీ కాడ కూసోబెడతాం మంచిగా నీకు 1000 మంది కాదు 15,000 మంది పోలీసు వాళ్ళ పిలిపిస్తాను నేనే నువ్వు పిలిపేకున్నా ఏం లేదు రా కేసీఆర్ లింగమని కూడా వచ్చిండుగా కూసుకుంటూ ఆయన వాళ్ళు అయ్యే చచ్చిపోతే నువ్వు మా ఊరికి వస్తే నేను చంపుతురా నిన్నేం చాపరు ఆయన కారు మీదనే వచ్చిండు హెలికాప్టర్ మీద రాలే ముసలోడు చచ్చిపోయినప్పుడు వాళ్ళు అయ్యే చచ్చిపోతే కారు మీదనే వచ్చిండు సార్ కోట్లాది మంది మునుగోడేంది నల్లగొండేంది చూస్తేందుకు వచ్చారు ముసలోని ఆ ముసలోని తిడుతున్నావు ఎందుకురా నువ్వు తిక్కలడా తిక్కల బాడకావు అయ్యా అయ్యానుక అయ్యా అయ్యాను బో పెడతాడు ఓ నాయన గిట్ట పోతుందే ఈ సాగర్ ఇట్ట కొట్టుకపోతుంది అంటే ఇగో గీ వరిపోటు బస్తాలు ఉసుక బస్తాలు పెడితే ఆగుతుంది బిడ్డ అని చెప్తాడు ముసలోడు ఆ వరం ఆగుతుంది ఆ నీళ్ళు ఆగుతాయి ఈడు పిట్టెలు కాల్చుతా నీ తలకాయ తింటా నీ ఎంటికలు వీక్తా ఈటిదా ఎంటికలు వీకేదే ఎంటికలు మంగళోడు వీకేస్తాడు అటు కరిగేస్తాడు ఈడేం వీకేది ఈడేం వీకాడు ఈడేం వీకాడు కానీ రాజీనామా చెయ్యా నువ్వు డిసెంబర్ 29 తారీఖు నాడు చెయ్యి చేసి మళ్ళీ ఓట్లు పెడతాం సర్పంచ్వి జడ్పీటీసీ ఎంపీటీసీ నీయి నా అన్ని పెడదాం ఇక ఎడట గెలిచివో చూద్దాం అయ్యాలో నువ్వు 100 మంది రాని మురుస్తున్నావు చంద్రబాబు ఆడ మురుస్తున్నావు నువ్వు ఈడ మురుస్తున్నావు చంద్రబాబు మా నూరికి ఎందుకు వస్తుంటావు హైదరాబాద్కు రావద్దు నువ్వు ఢిల్లీకి అక్కడ ఎందుకు పోతున్నావు ఢిల్లీకి మనకు అవసరమే లేదు ఢిల్లీకి ఢిల్లీలో సోనియా అమ్మ నీకు అప్పిస్తుందా సప్పిస్తుంది ఆమె లాకలే పెట్టిరి ఆమె పైసలు ఇవ్వకుండా వెనక అయిపోయేదే నువ్వు వాళ్ళ గేట్ కార్డు కూడా పనికిరావు నువ్వు పనికిరావు గేట్ కార్డు కూడా పోనిస్తలేరు రేవంత్ రెడ్డిని నేను చూసినా ఏమనుకుంటారు రైతులు ఏమనుకుంటారు రైతులు ఏం లేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తే అప్పుడు ఆనపడుతుంది బాగుపడతాం మేము కేసీఆర్ వస్తే పైసలు వేస్తాడు అప్పుడు కేసీఆర్ ఎలక్షన్ల ముందర వేస్తానంటే ఆపిండు గయ్యి వేసిండు 2 పంటలే బాయ్ పత్తి విత్తనాలు ముద్దుగా తెచ్చుకొని హాయిగా విత్తనాలు పెట్టుకుని మందు బస్తాలు అయితే గుజ్జ బ్యాంకులో మందు కట్ట లైన్ కట్టేదే లేకుండే 7 సర్వేలు ఆవిడు మందుల షాప్ పెట్టిండు వాని బస్తాలే కొనరు మందు బస్తాలు లేక అవకాశం పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మరి ఏం చేద్దామయ్యా ఎట్లా చేద్దాం ఇంక వ్యవసాయం అయితే చేయరాయా ఇక పట్టణాలు ఉప్పర్ కూల్ అంటే ఆడు ఇల్లు కూడా కొడుతున్నట మూసికి ఆ మూసి గోడలోనే కడతాం పొయ్యిగా మూసి గోడలు కడితే మరి ఆ కూలని ఇస్తారా మరి అటేనా అంతేనా